హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మకానా టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ పై పాన్ పెట్టుకొని హీట్ అయ్యాక ఒక కప్పు మకానా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇందులోకి కొద్దిగా ఇంగువని యాడ్ చేసుకొని అల్లం పేస్ట్, చిటికడంతా పసుపు వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలని మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకోవడం వల్ల కొన్ని వాటర్ అయితే వస్తాయి. తగినంత సాల్ట్ వేసుకొని టమాటాలు బాగా కుక్ అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి మకానా కూడా ఇందులో వేసుకోవాలి. మకానా టమాటా వేసిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఒక 10 నిమిషాల వరకు బాగా కుక్ చేసుకోవాలి. కర్రీ కొంచెం గ్రేవీ లాగా ఉండాలి అనుకుంటే కొన్ని హీట్ చేసిన వాటర్ అయితే ఇందులో వేసుకొని కుక్ చేసుకోవాలి. కర్రీ అంతా దగ్గరికి వచ్చిన తర్వాత సరిపడంత కారం వేసుకొని మీడియం ఫ్లేమ్ లో కారం పట్టేలాగా కుక్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మకానా టమాటా కర్రీ అయితే రెడీ అవుతుంది. చిన్న పిల్లలకి పెట్టడం వల్ల ఇప్పటి నుండే వాళ్ళకి కూడా అలవాటు అవుతుంది, తినడానికి ఇష్టపడతారు. మకానాను కర్రీ లాగా తినడం ఇష్టం లేకపోతే స్నాక్స్ లాగా ఫ్రై చేసుకొని కూడా తినొచ్చు. ఎప్పుడు ఒకే రకమైన కర్రీస్ కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ గా చేసుకొని తింటే హెల్త్ కి అయితే చాలా మంచిది. బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకి ఈ ఫూల్ మకానా చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇందులో ఎక్కువగా ప్రోటీన్స్, ఫైబర్, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. ఈ ఫూల్ మకానా బరువు తగ్గడమే కాకుండా కండరాలు బలంగా ఉండడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి మనము వారానికి ఒకసారైనా ఇలా టమాటా కర్రీ లేదా ఏదో ఒక రకంగా చేసుకొని తింటే హెల్త్ కి అయితే చాలా మంచిది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.